స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా మనము ఎండు కొబ్బరి చిప్పని ఇలాగా తురుము పెట్టేసుకున్నాను. ఆ తురుమును కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండిని అందులో ఒక అరటి పండును ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 కప్పుల బెల్లాన్ని అలాగే 1.5 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోయి ఒక ఉడుకు పడితే సరిపోతుందండి. మనం ఎక్కువగా అంటే పాకం పట్టే పని అయితే ఇక్కడ అస్సలు లేదనమాట. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం నీళ్ళు చల్లగా అయ్యే వరకు కాసేపు వదిలేద్దాం. ఈ లోపల మరొక బాండీని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అలాగే ఒక యాలకులు 6 దాకా దంచేసుకున్నానండి ఫ్రెష్గా. ఆ యాలకుల పొడి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా, ఒక కొబ్బరి గిన్నె మొత్తం కూడా తురిమేశాను. ఎండు కొబ్బరిలో మనకు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా, అందుకు నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి తురుమును కూడా చక్కగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి లేకపోతే 2 కప్పుల గోధుమ పిండినైనా సరే తీసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ పట్టుకున్న అరటిపండు గుజ్జును అలాగే వేయించి పక్కకు పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని, దాంతోపాటు ఆల్రెడీ కరిగించుకున్నాం కదండి బెల్లం, ఆ నీళ్ళను కూడా ఇందులోనే ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోవటం వల్ల మనకి అన్నీ చక్కగా పోతాయి. ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, కాకపోతే విస్కుతో కలిపితే మనకు పని అనేది తొందరగా అవుతుంది. ఇలా మన కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. లూజ్గా ఉందని కంగారు పడకండి. మనం దీన్ని ఒక అరగంట పాటు అలా రెస్ట్ చేస్తామన్నమాట. ఆ లోపల అది గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీకు మరీ గట్టిగా అయింది అని అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీ ఫాలో అయ్యారు అంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, అరగంట తర్వాత మూత తీసి చూస్తే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక అప్పాల పెనం, మేమైతే గుంత పొంగనాల పెనం అంటాము, ఈ పెనాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా గుంతలకు పట్టేలాగా స్పూన్తో అలా స్ప్రెడ్ చేసుకోవాలి అండి. అప్పుడే మనకి స్వీట్ పొంగనాలు గుంతలకి అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గుంత పొంగనాలు స్వీట్ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ని ఒకటొకటిగా ఇలా నెమ్మదిగా ఫిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనము వీటిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపల పిండి అనేది లేకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్ని మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ప్రజెంట్ అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి లెస్ ఆయిల్తో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్రయాణాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మీరు బయట పెట్టుకున్నారంటే 2-3 రోజులు ఈజీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 1 వారం పాటు మనం వీటిని నిల్వ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను కదా, ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళ హెల్త్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలా లో ఫ్లేమ్లో ఒకవైపు దూరగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఇలా వడల కడ్డీతో, అంటే అమ్మ తిప్పటం చూసేదాన్ని కదా, అలా వడల కడ్డీతో తిప్పటం అలవాటు. మీకు అలవాటు లేనట్లయితే మీరు స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ వీటిని టర్న్ చేసుకోవచ్చు. మరోవైపు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నాను. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొంగనాలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.